అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలిని. ఈరోజు గొంతు బొంగురు పోవటానికి గల కారణాలు, ఎవరెవరికి ఎక్కువగా గొంతు బొంగురు పోవటం జరుగుతుంది, హోమ్ రెమెడీసు, ఆయుర్వేద వైద్య విధానంలో ఎటువంటి మందులు వేసుకోవటం వల్ల దీనిని తగ్గించుకోవచ్చు, ఎలాంటివి లేకుండా ఉంటే గొంతు బొంగురు లేకుండా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాము. ఎక్కువగా పాటలు పాడేవాళ్ళు అంటే సింగర్స్, పౌరహిత్యం వాళ్ళు ఎప్పుడూ మంత్రాలు చదువుతూ ఉంటారు. ఎక్కువ కార్యక్రమాలకు హాజరైనప్పుడు గంటల తరబడి మంత్రాలు చదవటం వల్ల వాళ్ళకి గొంతు బొంగురు పోతూ ఉంది. అలానే పాటలు పాడేవాళ్ళకి కూడా అని చెప్పుకున్నాము. టీచర్స్ అంటే ఉపాధ్యాయులు, వాళ్ళు గురువులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎక్కువ కాలం మాట్లాడుతూనే ఉంటారు. ప్రొద్దున 9ంటికి స్కూల్కి వెళ్తే రాత్రి సాయంత్రం 5 గంటలకు కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి. అలానే అనౌన్సర్స్, రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ అనౌన్సర్స్, యాంకర్స్, ఇలాంటి వాళ్ళకి మాట్లాడటమే వాళ్ళకి వృత్తి కాబట్టి ఎక్కువగా మాట్లాడవలసి వస్తూ ఉంటుంది. వాళ్ళని మాట్లాడకుండా ఉండటం అన్నదే భావ్యం కాదు, కానీ వాళ్ళ మాట ఎప్పుడు స్వచ్ఛంగా సుమధురంగా కూడా ఉండాలి. ఇలాంటి చెప్పటానికి కొంత ప్రయత్నం చేద్దాము. ఎక్కువగా గొంతు ఎక్కువగా వాడటం వలన రాపిడి అని కలిగి గొంతు కిచకిచలాడటం కానీ, మంటగా ఉండటం కానీ, బొంగురుగా ఉండటం కానీ, లేకపోతే ఒక హార్స్ వాయిస్ అంటాం, అలాంటి వాయిస్ రావడానికి ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు చేయడానికి ముందు కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అది అంటే లారెంజైటిస్ కానీ, ఫ్యారెంజైటిస్ కానీ, టాన్సిల్స్ ఎక్కువగా వాయటం వల్ల కానీ ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఎలర్జీస్ వల్ల కూడా జలుబు చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తొందరగా బొంగురుపోతుంది. వాళ్ళు ప్రొద్దున బాగానే ఉంటారు, రాత్రికి వచ్చేటప్పటికి జలుబు చేస్తుంది, బొంగురు పోతూ ఉంటుంది. అంటే ఇది వీళ్ళకి తొందరగా కూడా ఈ హార్స్నెస్ ఆఫ్ వాయిస్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా లేడీస్లో లేకపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళల్లో, అంటే ఎవరైతే ఎక్కువగా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పిల్లలలో, చిన్నపిల్లలు తొందరగా జలుబులు చేస్తూ ఉంటాయి. కొంతమందికి నెలకు 2 సార్లు 3 సార్లు, లేకపోతే టాన్సిల్స్ రిపీటెడ్గా వచ్చిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మట్టిలో ఆడుకునే పిల్లలు, వీళ్ళకి ఎక్కువగా కూడా డస్ట్ అలర్జీస్, వీటి వల్ల గొంతు బొంగురు పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. గొంతు బొంగురు పోయినప్పుడు కూడా ఏమి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు అనేది చెప్పుకున్నాము. మొదట హోమ్ రెమెడీస్ అంటే మన ఇంట్లో దొరికే వాటితో చిన్న చిట్కాలతో హోమ్ రెమెడీస్ మనం తెలుసుకుందాము. ఎస్టిమధు అని ఒక ఆయుర్వేదం యొక్క రూట్ ఔషధం ఉంటుంది. దానిని ఒక 50 గ్రాములు మెత్తటి పొడి చేసుకొని దాంట్లో బెల్లం కలుపుకొని ఒక చిన్న బాక్స్లో పెట్టుకోండి. దానిని ఒక చిన్న ఉండ చొప్పున చేసుకొని రోజుకి 4 నుంచి 5 సార్లు ఆ ఉండ చప్పరిస్తూ ఉంటే మీకు జలుబు, గొంతు బొంగురు పోవటం అనేది అవుతుంది. ఇది 2-3 రోజుల్లోనే మొత్తం కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. ఎస్టిమధు రూట్ దొరకకపోతే బయట ఆయుర్వేద షాప్స్లో ఎస్టిమధు చూర్ణం అని అడిగితే ఇస్తారు. కాబట్టి ఇది చాలా మంచి హోమ్ రెమెడీ. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీంట్లో మనకి కనపడవు. అంతేకాక ఎస్టిమధులో ఇది రసాయనం కాబట్టి జలుబు వీటి వల్ల వచ్చే నీరసాలు కూడా దానికి తగ్గిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంది. రెండవది, చాలామంది నిద్ర సరిగ్గా పోరు. ఎప్పుడైతే నిద్రపోరు వాళ్ళకి వేడి వల్ల గొంతు బొంగురు పోతూ ఉంటుంది. ఎక్కువగా పచ్చళ్ళు తిన్నా కూడా పోతూ ఉంటుంది. వీళ్ళకి ఖర్జూరం 2 పచ్చి ఖర్జూరము 2 కాయలు, 4-5 ఎండు ద్రాక్ష కలిపి పాలలో వేసి మరిగిస్తే ఆ వేడిని తగ్గి గొంతు నార్మల్గా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తమలపాకులు 2, తులసి ఒక గుప్పెడు ఆకులు తీసుకొని జ్యూస్ చేసి దాంట్లో కొంచెం తేనె కలిపి తీసుకుంటే గొంతు బొంగురు నుంచి మనం తొందరగా బయటపడవచ్చు. అంటే గొంతు నొప్పి తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, నెక్స్ట్ కిచకిచ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. మనం ఇంట్లో మనందరికీ తెలుసు, మన అమ్మవాళ్ళు ఎక్కువగా జలుబు చేస్తే ఆవిరి పడతారు. ఆవిరి పట్టంటే వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఆవిరి పెట్టినా కూడా జలుబు అనేది తగ్గి గొంతు బొంగురు నుంచి మనల్ని కాపాడుతుంది. ఇక తులసి స్వరసం ప్లస్ తేనె, తులసి ఆకుల్ని ఒక గుప్పెడు తీసుకొని మిక్సీ జార్లో వేసి జ్యూస్ తీసి దాని నుంచి వచ్చే రసాన్ని
తీసుకొని దాంట్లో ఒక చెంచా తేనె కలిపి తీసుకున్నా కూడా గొంతు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. సహజంగా సింగర్స్ ఏం చేస్తారంటే దాల్చిన చెక్క కానీ లేకపోతే మిరియాలు కానీ నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటారు. వీటి వల్ల వీళ్ళకి గొంతు బొంగురు నుంచి కాపాడుకోవటానికి ఎక్కువగా అవకాశం ఉంది. వీటన్నిటికన్నా ముందు కావలసినంత నీరు తీసుకోవటం, అంటే ఇది గొంతుని ఎప్పుడు లూబ్రికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ లూబ్రికేట్ చేయటం వల్ల గొంతు ఫ్రీగా ఉంటుంది, వీటిని సంరక్షించుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్స్ నుంచి, చల్లటి పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి దూరంగా ఉంటే జలుబు అనేది, గొంతు బొంగురు అనేది రాకుండా ఉంటుంది. ఇక వాస అనే ఒక మంచి ఆయుర్వేదిక్ డ్రగ్ ఉంది. ఈ వాస స్వరసము, తులసి స్వరసము, కొంచెం తేనె కలిపి తీసుకుంటే ఎటువంటి జలుబు నుంచి వచ్చిన వ్యాధులైనా, లేకపోతే గొంతు నొప్పి వల్ల వచ్చే ఇది గొంతు బొంగురుగా ఉండటం అయినా కూడా తప్పనిసరిగా 2 నుంచి 3 రోజుల్లో తొందరగా తగ్గుతుంది. అంతేకాక ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి. అది ఏలాదివటి, త్రిజాతకాదివటి, తాలిసాది చూర్ణము, కాలమేఘరస్, కాంచనార్ గుగ్గులు లాంటి మందులు ఆయుర్వేదంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. మీకు రెమెడీస్ ద్వారా వాడటం తగ్గకపోతే దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మంచి మందులు వాడితే ఫలితం కనిపిస్తూ ఉంటుంది. ఇక థైరాయిడ్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా కొన్నిసార్లు గొంతు వాపు, నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ అంటే నస్యకర్మ. ఎక్కువగా అలర్జీస్లో కానీ, సైనస్ ఉన్న వాళ్ళకి కానీ, లారెంజైటిస్, ఫ్యారెంజైటిస్, టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళకి నస్యకర్మ అనేది ఒక మంచి దివ్యౌషధంలాగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే రిపీటెడ్గా రాకుండా ఉండటానికి ఈ అలర్జీస్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువగా చలికి దూరంగా ఉండటం, కూల్ డ్రింక్స్ తాగటం, లేకపోతే చల్లని వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వటం, డస్ట్కి దూరంగా ఉండటం, కావలసినంత నీరు తాగటం, వీటి వల్లనే మనం చాలా మన గొంతును మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.